మమ్మీ మన శ్రీవాణి బ్రేక్ దర్శనం ఎలా జరిగింది మా? అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? ఇవాళ నేను మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. మేము రీసెంట్గా శ్రీవాణి బ్రేక్ దర్శనానికి వెళ్ళామన్నమాట తిరుపతి. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి మేము ముందుకు వచ్చేసానమాట. మేము శ్రీవాణి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అన్నమాట. అది ఎలా బుక్ చేసుకోవాలంటే మనం టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళి శ్రీవాణి డోనార్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళిన తర్వాత మనం డొనేట్ చేయొచ్చు అనమాట. అమౌంట్ అంటే ఫర్ ఈచ్ పర్సన్ 10,000, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తే 20,000. పిల్లలు ఉంటారు కదా, 12 ఏళ్ల లోపు పిల్లలకైతే మాత్రం ఫ్రీ అండి. మనతో పాటు చక్కగా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళచ్చు. అదే 13 years పడితే మాత్రం వాళ్ళకు కూడా 10,000 అనేది పే చేయాలన్నమాట. మేము ముగ్గురం వెళ్ళాము, మా పాపతో కలిసి నలుగురము 30,000 పే చేసాము. స్వామివారిని మొదటి గడప దర్శనానికి వెళ్ళిపోతామన్నమాట. మేము మార్నింగ్ స్లాట్ 8:15కి పెట్టుకున్నాము. సో బాగా జరిగిందండి. ఎంత బాగా జరిగిందంటే స్వామివారిని మనం జయ విజయాలు ఉంటాయి కదా, ఆ జయ విజయాల దగ్గర నుంచి చక్కగా స్వామివారిని చూసుకుంటూ మనం లోపలికి వెళ్ళిపోతాం. అది ఎంతో అద్భుతంగా ఉందండి ఆ దర్శనం. వెళ్ళంగానే ముందు స్వామివారి నామం కనిపిస్తుంది, చిన్నగా ఫేస్, శంఖ చక్రాలు, అలా మనం జై విజయాలు దాటి ఒక్కొక్క గడప దాటి వెళ్తుంటే ఉందండి స్వామివారు. చాలా చాలా బాగున్నారండి. చిరునవ్వు వదనంతో స్వామివారి స్మైల్ కూడా కనిపించింది నాకు. కింద భోగ శ్రీనివాసుడు పాదాలు ఉంటాయండి, పాదాలు చూద్దాం అనుకున్నాను. చక్కగా పాదాల దగ్గర అయితే 2 దోసిళ్ళ తులసి దళాలు పోసారండి. ఎంతో అద్భుతంగా అనిపించింది. వీలైన వాళ్ళందరూ కూడా శ్రీవాణి బ్రేక్ దర్శనానికి కుదిరినప్పుడు మనీ సేవ్ చేసుకుని, కాస్త ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు తగ్గించుకుని చక్కగా సేవ్ చేసుకుని స్వామివారిని చక్కగా చూడటానికి వెళ్ళండి. చాలా బాగుంటుంది. లైఫ్లో ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారైనా సరే ఈ దర్శనాన్ని చూడాలన్నమాట. అందరికీ లక్కీ డిప్స్ రావు, పెడుతూనే ఉన్నాము. కొన్ని కోట్ల మంది పెడుతున్నారండి లక్కీ డిప్స్. అంతమందిలో మనకు రావాలంటే కష్టం కదా. సో అందరూ కూడా వీలైన వాళ్ళు కుదిరినప్పుడు వెళ్ళగలిగిన వారు శ్రీవాణి బ్రేక్ దర్శనాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దానికి 2 chances ఇస్తారనమాట మనకి. ఫస్ట్ ఛాన్స్లో ఇన్ ఎనీ సిచ్యువేషన్స్ మనం వెళ్ళలేకపోతే మాత్రం దాన్ని మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవచ్చు. సెకండ్ టైం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ 2 chances అండి. రెండోసారి కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళలేకపోతే మాత్రం అవి ఇంకా మనకి నాట్ ఎలిజిబుల్ అనమాట వెళ్ళడానికి. ఇంకా స్వామివారి హుండీలో వేసినట్టే అమౌంట్ మనం మర్చిపోవడమే. సో మొదటిసారి కుదరకపోయినా రెండోసారి ఖచ్చితంగా బుక్ చేసుకోండి. 2 chances ఉంటాయి. రూమ్ కూడా మనకి ఆన్లైన్లోనే వాళ్ళు అడుగుతారనమాట. అకామిడేషన్ కూడాను మనం ఆన్లైన్లోనే టైం చూసుకుని బుక్ చేసుకోవచ్చు. సో వీలైన వారందరూ కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాన్ని వాడుకోండి. చాలా బాగుందండి. స్వామివారిని దగ్గరగా చూడొచ్చు. మాకు లోపలైతే తొయ్యడం కానీ ఏమీ లేదండి. చాలాసేపు చూసినట్టు అనిపించింది స్వామివారిని. నేను సుప్రభాత సేవలో చూసినప్పుడైతే మాత్రం నిజరూప దర్శనం, కానీ ఈసారి మాత్రం స్వామివారికి నగలు, కిరీటము అన్నీ ఉన్నాయన్నమాట. తొడుగులన్నీ ఉన్నాయి. శంఖచక్రాలకు కూడా బంగారపు తొడుగులు వేశారు. ఎంత బాగున్నాయండి శంఖచక్రాలు. అసలు స్వామివారిని మనం వర్ణించలేమండి. ఆయనంతటా ఆయన వచ్చి శిలగా అయిపోయారట తిరుపతిలో. ఆయనంతటా ఆయన ఎవరో చెక్కింది కాదు, ఏ శిల్పి చెక్కింది కాదు, ఎక్కడ దొరికింది కాదు. ఆయనంతటా ఆయనే చక్కగా శిలైపోయి ఉన్నారనమాట. చాలా బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి. సో వీలైన వాళ్ళు శ్రీవాణి ట్రస్ట్ని బుక్ చేసుకోండి. చక్కగా మనీ సేవ్ చేసుకుని లైఫ్లో ఒక్కసారైనా సరే వెళ్ళాలి. చాలా బాగుంటుంది. లోపల ప్రసాదం కూడా ఇస్తారనమాట. మాకైతే ఒక అరటిపండు ఇచ్చారు, బాగుంది. తర్వాత తీర్థం కూడా ఇచ్చారనమాట.
అరటిపండు తీసుకుంటున్నా, తీర్థం తీసుకుంటున్నా, తల మాత్రం స్వామివారి వైపే ఉందండి నాది. ఎంత మిస్ అయిపోతానా అనిపించింది. చాలా బాగుంది. వర్త్ఫుల్ అనమాట. 10,000కి వర్త్ఫుల్ దర్శనం. వర్త్ఫుల్, చాలా వర్త్ఫుల్. అసలు స్వామివారు బాగా దర్శనం ఇచ్చారు. కుదిరిన వాళ్ళు చక్కగా బుక్ చేసుకో